హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు మన వీడియోలో ప్రతి ఇంటి మహిళలకు మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు తెచ్చేసింది అమీనా కిచెన్ అండ్ టిప్స్. దీనిలో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఎలా యూస్ఫుల్ అయిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా అలానే ఎంతోమందికి ఇలాంటి వీడియో సజెషన్ అవుతుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి, అందరు ఇళ్ళలో ఇలా పప్పు దినుసులను, శనగబ్యాలు, కందిబ్యాలను తెచ్చుకొని సరుకులు తెచ్చుకొని నిల్వ చేస్తూ ఉంటాము. అది నిల్వ చేయడం ద్వారా ఒక్కొక్కసారి స్మెల్ రావడం, లేదంటే పురుగులు పడడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. అలా కాకున్నట్లు ఈ విధంగా మనం ఇంట్లో ఎల్లిపాయలను ఒలిచి తుప్పిడి అలానే పెట్టి పడేస్తూ ఉంటాము. అలానే పడేయకున్నట్లు ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా ఈ విధంగా పెట్టేసుకోవడం ద్వారా దానికి పురుగులు అనేవి, స్మెల్ అనేవి పట్టవు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలానే సెకండ్ టిప్ వచ్చేసి, ఒక గ్లాస్ తీసుకోవాలి. ముందుగా గ్లాస్ తీసేసుకొని దానిలో కాస్త వాటర్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని మనం ఇంట్లో యూజ్ చేసే పసుపుని తీసుకొని కొంచెం కలిపేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ అనేది కనిపిస్తుంది. దీనిని ఎందుకంటే అందరి ఇళ్ళల్లో పసుపు అనేది కిరాణా షాపులో తెచ్చుకుంటుంటాము. అది కల్తీదా లేదంటే మంచిదా అని తెలుసుకోవడానికి ఇలా ఈ విధంగా ఒకసారి తెచ్చిన దానిలో కొంచెం ఓపెన్ చేసి ఈ విధంగా ట్రై చేయండి, మీకు అలానే అర్థమవుతుంది. ఈ విధంగా మంచి రెడ్ కలర్ వచ్చిందనుకో అది మంచిది అనేసి దీనిలో ఏం వేసానంటే, ఇప్పుడు సర్ఫ్, బట్టలు పిండడానికి సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తాము నేను, అది వేసాను. మీరు ఏ యూజ్ చేస్తే అది బట్టలు పిండాక ఆ సర్ఫ్ యూజ్ చేయొచ్చు. అలా వేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడ్గా కలర్ వచ్చింది. ఇది ప్యూర్ అని అర్థం. థర్డ్ టిప్ వచ్చేసి, అందరి ఇళ్ళలో కొంతమందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా కొత్తగా వంట చేసే వాళ్ళకి ఇవి చిక్కటి పాలేవో నీళ్ళు పాలేవో అర్థం కాదండి. ఇలా ఒక చపాతీ చేసే కర్రను తీసుకున్నాను. అలానే నీళ్ళు పాలలో గ్లాసులో, చిక్కటి పాలను గ్లాసులో తీసుకున్నాను. అలాంటప్పుడు ఇలా నీళ్ళు పాలను వేసేసాను. చూడండి, జల్దీ దిగిపోతుంది. అలానే చిక్కటి పాలు కొన్ని వేసాను. చూడండి, నిదానంగా చల్లిపోతుంది. ఈ విధంగా ఇలా చల్లడం ద్వారా చిక్కటి పాలేవో నీళ్ళు పాలేవో తెలుస్తుంది కొత్తగా వంట చేసే వాళ్ళకి. ఒకసారి ట్రై చేయండి. ఫోర్త్ టిప్ వచ్చేసి, ఇలాంటి బాక్సెస్ మనం కర్రీస్ తెచ్చుకున్నప్పుడు, హోటల్లో బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి. అందరి ఇళ్ళల్లో సరుకులు వేసి పెట్టడానికి ప్లాస్టిక్ బాక్సులు చాలామంది యూజ్ చేయరు, అలానే పాడేస్తూ ఉంటారు. అలా పాడేయకున్నట్లు నేను దీని నుంచి ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే చెప్తాను. చూడండి, ముందుగా ఇది ఒక చాకుని తీసుకొని, వేస్ట్ చాకుని తీసుకొని ఇలా ఈ విధంగా వేడి చేసుకొని ఇలా హోల్స్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఇలా అందరి ఇళ్ళలో స్పూన్లు అనేది ఉంటాయి. ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆత్రంలో స్పూన్స్ అనేది దొరకవు. అలాంటప్పుడు ఈ విధంగా ఈ బాక్స్ని ఎలానో పాడేసే బదులు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్నాను. నాకైతే మంచి యూస్ఫుల్ టిప్గా అనిపించింది, అందువలన మీకు చేసి చూపిస్తున్నాను. చూడ్డానికి కూడా బాగా నీట్గా కానొస్తుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి, అందరి ఇళ్ళలో ఇలాంటి ఎల్లిపాయలు అనేది ఒలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్క వంటకి యూస్ఫుల్ అవుతుంది ఇది. రోజు వంట చేసేటప్పుడు ఒక్కొక్క గంట ఒలుచుకుంటే పర్లేదు, కానీ జింజర్ పేస్ట్ చేయడానికి కానీ లేదంటే ఇంట్లో ఫంక్షన్స్ చేసేయడానికి కానీ ఎక్కువ ఒలుచుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఎక్కువ ఒలచడం వల్ల గోరుకాడ అక్కడ చెయ్యి అనేది నొప్పిస్తుంది. అలా నొప్పి లేకున్నట్లు ఈ విధంగా ఫస్ట్కి ఈ విధంగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. అలానే పొడి చేసుకొని పెట్టడం ద్వారా పురుగులు అనేవి పట్టవు, మంచిగా ఉంటాయి. దీన్ని ఈజీగా ఎలా ఒలుచుకోవాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక సేఫ్టీ పిన్ తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, తీసుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఒలిచేస్తుందో జల్దీ. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒలిచేస్తున్నాను నీట్గా, చెయ్యి కూడా నొప్పి రాదు. ఇలా అలానే ఇదే విధంగా ఎన్ని కావాలో అన్నీ ఒలిచేసుకోవచ్చు మనము. 1/4 kg అలా జింజర్ పేస్ట్ వేయడానికి కోసం యూజ్ చేస్తూ ఉంటాము. అలానే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లాస్ట్కి ఈ విధంగా చేసేసుకొని ఇలా అనేస్తే
చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్, 6th టిప్ వచ్చేసి ఇలా ఫస్ట్గా ఒక 2-3 టమాటాలని ఈ విధంగా చేసుకున్నాను నేను జ్యూస్ చేసుకోవడానికి. ఇలా చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. దీంట్లో మంచి ప్యూర్ టమాటో జ్యూస్ అండి ఇది. దీన్ని ఎందువలన అంటే దీనికి ఇలా చేసేసుకొని మనం ఇప్పుడు చలికాలం కదండి, చేతులు కాలు అనేవి చిదురుతూ ఉంటాయి, మంటలు వేస్తూ ఉంటాయి కాలు కానీ చేతులు కానీ, లేదంటే చర్మం ముడతలు పడినాయి అన్నప్పుడు, లేకపోతే ముఖం అనేది గ్లో తక్కువైంది అన్నప్పుడు ఈ విధంగా టమాటాలు తీసుకుని ప్యూర్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఎన్నెన్నో బ్రాండెడ్స్ డబ్బులు వేస్ట్ చేసే బదులు మనీ సేవింగ్ చేసుకున్నట్లు అవుతుంది. ఇలా ఫిల్టర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మంచి జ్యూస్ అనేది వచ్చింది. ఇలా చేసేసుకొని దీనిలో కొంచెం ఇంట్లోనే యూజ్ చేస్తూ ఉంటాం కదండి, శనగపిండి, వడలు వేసి బజ్జీలు వేసి శనగపిండిని వేసేసుకొని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇలా ఈ విధంగా మంచిగా చేతులకు కానీ కాలు ఎక్కడ పగిలితే అక్కడ ఎక్కువ స్మూత్ లేదు మా ముఖం అన్నప్పుడు ఇలా ఈ విధంగా ముఖానికి చేతులకి కాలుకి అప్లై చేసుకోండి. అలాగే కాలు దగ్గర కూడా సీలుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు చలికాలం కదండి, ముసలోళ్ళకి వయసైన వాళ్ళకి అందరికీ ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలా ఈ వీడియో చాలా మందికి సజెషన్ అవుతుందండి. చూడండి, ఆఫ్టర్ 50 మినిట్స్ తర్వాత మొత్తం డ్రై అయిపోతుంది. ఇది అనేది ఇలా డ్రై అయిపోతే స్మూత్ అనేది వస్తుంది. ఒకసారి వాష్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో స్కిన్ అనేది. చూడండి ఎంత స్మూత్ అనేది వస్తుందో. ఒకసారి ట్రై చేసి షేర్ చేయండి ప్లీజ్, అందరికీ సజెషన్ అవుతుంది. నెక్స్ట్ 7th టిప్ వచ్చేసి అందరి ఇళ్ళలో ఎగ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. మెయిన్ పిల్లలకి ఎక్కువ డైలీ ఒకటోటి ఉడికిపెట్టి ఇవ్వాలి, ఆరోగ్యానికి మంచిది అనేసి. అలాంటప్పుడు మనం తెచ్చుకునేది అది ప్యూరా లేకుండా చెడిపోయింది అనేది మనం తెలుసుకోవడం ఎలా అన్నప్పుడు ఈ విధంగా కొన్ని వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని దీనిలోకి వేసేయండి ఎగ్. ఇలా వేసేసినాక అడుగున ఉంది అంటే అది ఎగ్ మంచిది అని, అలా లేదు మనకి ఎగ్ పైకి తేలుతూ ఉంది అస్సలు కింద కూర్చోవడం లేదు అలా అన్నప్పుడు అది ఎగ్ చెడిపోయిందని అర్థం అండి. ప్లీజ్ ఒకసారి ఇలా చేసి పిల్లలకి పెట్టండి. నెక్స్ట్ 8th టిప్ వచ్చేసి అందరి ఇళ్ళల్లో ఇలాంటి పచ్చిమిరకాయలు యూజ్ చేస్తూ ఉంటాము. మార్నింగ్ లేవగానే పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని ఆత్రంతో అలానే మనము చేత్తో కట్ చేస్తూ ఉంటాము. అలా కట్ చేసేటప్పుడు అన్ని వంటలలోనూ మెయిన్గా పచ్చిమిరకాయలు అనేది అవసరం అండి. అలా కట్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా ఆ ఇత్తనాలు అనే చేతికి తాకి చెయ్యి మంటలు వేస్తూ ఉంటుంది. మనకి మంటలు వేసేది కాదని పిల్లలు పొద్దున్న స్కూల్కి పోయేటప్పుడు మనం రెడీ చేసేటప్పుడు పిల్లలు ముఖం వాష్ చేసేటప్పుడు ముఖానికంతా కారం అయిపోయి పిల్లలు బాధపడతారు, అలానే మనం కూడా బాధపడతాము. అలా ఇద్దరు బాధపడే పని లేకున్నట్లు ఈ విధంగా ఇంట్లోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, చిన్న సీజర్ని తీసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి. మంచిగా కట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ సజెషన్ అవుతుంది. నెక్స్ట్ 9th టిప్, అందరి ఇళ్ళలో ఇలా చపాతీ చేసుకోవడానికి పిండిని జల్లెడ పెడతా ఉంటాము. ఇది నాకు తెలుసు అందరికీ యూజ్ అవుతుంది, బట్ అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తెలియని వారి కోసం ఈ టిప్ నీకు చూపిస్తున్నాను, కొత్తగా వంట చేసే వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జల్లెడ పిండి పెట్టేటప్పుడు చుట్టూ అంతా కింద అంతా చల్లిపోతుంది. మళ్ళీ దాన్ని పిండి వేస్ట్, అలానే మనం క్లీన్ చేసుకోవడానికి టైం వేస్ట్. ఇలా ఈ విధంగా గ్లాస్లో పిండి వేసేసుకుని జల్లెడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పట్టేసుకుంటే చుట్టుపక్కల పిండి పడదు, మనం క్లీన్ చేసే పని ఉండదు, అలానే పిండి కూడా వేస్ట్ కాదు అండి. మళ్ళీ కింద పడిన పిండిని తీసుకునే పని లేకున్నట్ల ఈ విధంగా మంచిగా అది కూడా జల్దీ అయిపోతుంది పిండి జల్లెడ పెట్టడం కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టుపక్కల ఎక్కడ పిండి అనేది కూడా చల్లలేదు. నాకు చాలా యూస్ఫుల్ అయింది. తెలియని వారి కోసం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, తెలియని వారి కోసం సజెషన్ అవుతుందని నా అభిప్రాయం. 10th టిప్ అండి, ఇలా ఫ్యాన్కి సాక్స్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ అందరి ఇళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరి ఇళ్ళలో ఫ్యాన్కి పట్టే దుమ్మును క్లీన్ చేసుకోవడానికి చాలా వరకు ఇబ్బంది పడతారు. ఈ విధంగా ఇలా ఒక స్టిక్ని తీసుకొని ఇంట్లో
తీసుకునే విధంగా సాక్స్ వేసేసుకొని ఇంట్లో ఏది ఉంటే అది క్లీనర్ని నేను ఇక్కడ లేజర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్ ఇలా లేజర్లు వేసేసి మంచిగా ఫ్యాన్కి ఉండే దుమ్ముని ఈ విధంగా స్టిక్ తీసుకొని క్లీన్ చేసుకోవడం ద్వారా మంచి దుమ్ము అనేది అంతా సాక్స్కే వెళ్తుంది. ఇలా వేస్ట్గా ఉన్న సాక్స్తోనే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం సాక్స్ని మళ్ళీ తిరిగి యూజ్ చేయలేం కదండి. ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా డస్ట్ వచ్చిందో, నాకైతే చాలా డస్ట్ ఈ విధంగా వచ్చింది. నాకు ఇలా ఈ విధంగా యూజ్ అయింది, అందుకే మీకు చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.